అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. గంజాయి సాగు చేసినా తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ల ఆగడాలపై ఏపీ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. 2019 నుంచి 24 మధ్య రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయన్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్గా ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5 ఏళ్ల పాలనలో గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక్క సమీక్ష చేయలేదని విమర్శించారు. ఇదే ఇప్పుడు తమ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారిందన్నారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నామని చెప్పారు. లోన్ యాప్ల పేరుతో వేధించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అనిత తెలిపారు. గంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. గంజా అధ్యక్ష, మీరు అన్నట్టుగా ఈ ఆన్లైన్ యాప్స్ కి సంబంధించి చాలా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కనిపించింది అధ్యక్ష. దానికి సంబంధించి ఈరోజు సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష ఇంచుమించుగా మనకి నోటిఫై అయిన వాళ్ళు 212 మంది వ్యక్తులు ఈ రోజుకి మనకు నోటిఫై అయ్యారు అధ్యక్ష, ఇబ్బంది పడిన వ్యక్తులు. అదేవిధంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు 8 మంది సూసైడ్ చేసుకున్నట్టుగా మనకి నోటిఫై అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి అధ్యక్ష గూగుల్ అదేవిధంగా మనకి యాప్ స్టోర్స్ నుంచి దగ్గర అధ్యక్ష 456 నకిలీ లోన్ యాప్లను గుర్తించడం అయింది అధ్యక్ష. ఆ యాప్లు కూడా గో క్యాష్ అని, లోన్ బ్యారో అని, క్యాష్ బనానా, బ్లింక్ లోన్ ఇలాంటివి చూసుకుంటే అధ్యక్ష సుమారుగా 456 నకిలీ యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 229 యాప్లని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మరిన్ని నేరాలు జరగకుండా నివారించడానికి అధ్యక్ష మన రికవరీ ఏజెంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చందాదారులకు ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేసేందుకు 1138 మొబైల్ నెంబర్లపై టెలికాం డైరెక్టర్ కాల్ బ్యారింగ్ కూడా విధించబోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బ్యాంకర్లతో అనుసంధానం చేసి ఎన్సీఆర్పీ పోర్టల్కి నోడల్ ఏజెన్సీగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఉంచాం అధ్యక్ష. ఎక్కడైనా మోసగాల ఖాతాలని, మోసపూరిత నిధులని వేగంగా స్తంభింప చేయడానికి ఏపీసీఐడి బ్యాంకర్లతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు అన్నట్టుగా ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి